తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిప్పులు కురిపిస్తున్న భానుడు కాస్త శాంతించబోతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు రేపుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అకస్మాత్తు వర్షాలతో అటు ఎండల తీవ్రత, ఇటు ఉక్కపోత తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. మంగళ, బుధవారాల్లో ఇవి ఉత్తర తెలంగాణ జిల్లాలకు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలకు కారణం మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఒక ద్రోణి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది తెలంగాణలో వాతావరణం వింతగా ఉంది. సాధారణంగా మార్చిలో మొదలవ్వాల్సిన ఎండలు ఫిబ్రవరి 2వ వారం నుంచే మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలకు చేరుకున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఏసీలు, కూలర్లు వాడటంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఇప్పుడు కురిసే వానలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాలకు కూడా ఎంతో కొంత మేలు చేస్తాయని భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఎండల తీవ్రత తక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నా ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, బయట తిరిగే వాహనదారులు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు నిప్పుల కొలిమిలా మారిన తెలంగాణ ఈ వారం రోజుల పాటు వాన చినుకులతో సేద తీరనుంది.